హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, ఫ్రైడే కదా, మీ ఇన్నర్ హీలింగ్ అనేది బాగా చేసుకోండి. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా నేను మీతోని కనెక్ట్ అయ్యి ఉండలేకపోయాను. చాలా కాల్స్ అనేవి వచ్చాయి. చాలామంది సంసిగ్ధంలో ఉన్నారు. చాలామంది కాల్స్ చేయడము, మెసేజ్ చేయడము, ఇన్నర్ హీలింగ్ అనేది, టారోస్ రీడింగ్ అనేది చేయించుకుంటున్నారు. వెరీ నైస్ అండి. ఇంత గొప్ప ప్రేమని నాకు చూపిస్తున్నారు. అక్క మీతో మాట్లాడుతుంటే శివయ్యతోని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అని అంటున్నారు. మీ ప్రేమకి, మీ అనుభవానికి, మీ అనుభూతికి అది నేను ఇచ్చింది కాదండి, పరమశివుడు మీకు నాతో మాట్లాడితే ఆయన స్వయంగా మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు భావిస్తున్నందుకు ఆయనే మీతో మాట్లాడుతున్నారని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా పేరు జ్యోతిక అండి. మీకు అంటే ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి చాలా తక్కువ మంది టారోస్ రీడర్స్ చెప్తారు. ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే జంట జ్వాల పూర్వజన్మ అనుబంధం అనమాట. దీంట్లో ప్రేమికులు ఉంటారు, దీంట్లో పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారనమాట. పోయిన జన్మలో ఒక 7 జన్మల్లో వాళ్ళు ఏదైతే కలవాలనుకొని, చేయాలనుకొని, కలిసి బ్రతకాలనుకున్న వాళ్ళు బ్రతకలేని వాళ్ళకి జరిగిన ఈ సంఘటనలు ఏవైతే ఉంటాయో వాళ్ళు హఠాత్తుగా వాళ్ళని ఒకరినొకరు విడిపోవడం అనేది జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతుంది అనమాట. మళ్ళీ పుట్టినప్పుడు వీళ్ళు అనేది కలవడం జరుగుతుంది. అది మొన్న మీకు డిఎం ఎనర్జీ ఎలా ఉంటుంది, నిన్న డిఎఫ్ అవేకెనింగ్ అనేది ఎలా ఉంటుందని మీకు చెప్పాను కదా. ఓకే, ఇవాళ ఏం చెప్తానని చెప్పాను. అవునండి, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఏదైతే అవేకెనింగ్ ఉంటుంది కదా, అది అనేది మీకు 7 స్టేజెస్ అనేది ఉంటుంది అనమాట. 7 స్టేజెస్ అని అంటే ఏంటి, అది ఎలా అని అంటే, అవునండి, ఇదంతా నేను చెప్పేది కొత్త వాళ్ళకి, మన పాత వాళ్ళకి, అందరికీ, చిన్న తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ కోటి నమస్కారాలు. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చాలామంది అక్క మీ ఫోన్ నెంబర్ లేదు, మాకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని, మీతో మాట్లాడాలని ఉంది అని అంటున్నారు. నా కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను మీరు పెట్టిన మెసేజ్లో కూడా కింద మీరు అడగగానే నా నంబర్ అనేది రాయడం జరుగుతుంది. మీరు మెసేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోగలరు. ఓకేనా? ఏవైతే ఉన్నారో చార్జర్ ఏవైతే సులోచన గారు నా ఫోన్ నెంబర్ అడిగారు, చాలా సంసిగ్ధంలో ఉన్నాను సిస్టర్, నాకు ఎలాగైనా సరే సహాయం చేయండి, నాకు ఎలాగైనా మీరే నాకు సహాయం చేయాలని తన దీనగాథ రాసుకున్నారు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి సులోచన గారు. నేను నా నంబర్ కూడా ఇచ్చాను, మీరు చూడలేనట్టున్నారు, మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు కూడా నేను నా వీడియో అయిపోయిన తర్వాత కూడా మీరు జస్ట్ నా ఏదైతే నాది వస్తుందో ఛానల్, దాని కింద మీకు నా నంబర్ అనేది ఉంటుంది అనమాట. దాని కింద మీరు ప్రెస్ చేస్తే చాలు మీకు అనేది నా నంబర్ అనేది వచ్చేస్తుంది. ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా సులోచన గారు? ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీరు హీలింగ్ అయినా, మీరు ఇంకా టారోస్ రీడింగ్ అయినా చేయించుకోవచ్చు. ఓకేనా? ఓకేనండి. ఈ ఏదైతే జంట జ్వాల ఉంది కదా, ఏదైతే మన ట్విన్ ఫ్లేమ్ జర్నీ, పూర్వజన్మ ప్రేమానుబంధము, భార్యాభర్తల అనుబంధం, దాంట్లో మీకు 7 స్టేజెస్ అనేది చెప్పబోతున్నాను. ఓకేనా? అవునండి, 7 స్టేజెస్ అనేది ఫస్ట్ మేలుకొలుపు దశ. ఓకేనా? తర్వాత గుర్తింపు దశ, తర్వాత ప్రేమ ఆనందం దశ, తర్వాత పరీక్ష దశ, తర్వాత విడిపోవు దశ, తర్వాత విడిచిపెట్టే దశ ఉంటుంది. అంటే అవేకెనింగ్, రికగ్నైజేషన్, రియలైజేషన్, లవ్, బ్లెస్ స్టేజ్, ఛాలెంజ్, రన్నర్ చేజర్ స్టేజెస్, సెపరేషన్ స్టేజెస్, సరెండర్, డిటాచ్మెంట్ స్టేజ్ అండ్ యూనియన్ స్టేజ్, ఏకత్వ దశ. అది ఎలా ఉంటుందో మీకు వివరిస్తాను. ఓకేనా? ఫస్ట్ అవేకెనింగ్ అంటే ఎవరైతే డిఎఫ్ శివపార్వతులు మీరు మీ పార్ట్నరు కలిసినప్పుడు ఎలా ఉంటుందనేది చెప్తాను. అవేకెనింగ్ దశ మీరు మెల్లిగా ప్రశాంతంగా వినండి. ఓకేనా? ఎందుకంటే ఇది ఒకసారి వింటే అర్థమయ్యేది కాదు, ఒక 100 సార్లు కూడా వినాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను. భగవంతుడు మనతోని మజాక్ చేయడు. మనం ఏడ్చినప్పుడు ఎవరికి ఈ బాధ చెప్పుకోలేని బాధ ఏదైతే ఉంటుందో అది ఎందుకు మీకు ఇట్లా అవుతుంది అనేది తెలవడానికి, తెలుసుకోవడానికి మీకు నిజంగా ఆసక్తి ఉంటే కనుక మీరు ఒక్కొక్క స్టేజ్ పర్ఫెక్ట్గా మీరు ప్రశాంతంగా 1కి 10 సార్లు వినండి, 100 సార్లు వినండి. అప్పుడు మీకు ఒక్కటి అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని ఏమాత్రం కించపరచట్లేదు, దయచేసి మీరు తప్పుగా అనుకోకూడదు.
ఎందుకంటే ఈ స్టేజ్ అనేది చాలా భయంకరమైన స్టేజ్లు ఉంటాయి. అవనేది మనము మనస్ఫూర్తిగా మనము తెలుసుకోవాలి అనేది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ చూసుకుంటారో అది అవేకనింగ్ దశ, మేలుకొలుపు దశ అనమాట. మొదటిసారి డిఎంని కలిసినప్పుడు లేదా గుర్తించినప్పుడు ఆత్మీయంగా ఒక కనెక్షన్ అనేది మీకు అనిపిస్తుంది అనమాట. అంటే ఈయనను ఎక్కడో చూసినా, ఎప్పుడో చూసినా, నేను ఎప్పుడు డిఎంని ఒక శివుడి లాగానే, ఒక జెంట్స్ లాగానే చెప్తాను. ఎందుకంటే మనకి ఈజీగా అర్థం కావడానికి. అది ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది, మీరు మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటా. నేను మీకు చెప్పేసిన తర్వాత కూడా నా వీడియో మీకు ఎంత అర్థమైంది అనేది కూడా నేను ఒక 5 టైమ్స్ వింటాను అనమాట. 5 టైమ్స్ విన్న తర్వాతనే మీకు పోస్ట్ చేస్తా. అంటే క్లియర్ ఉంటేనే పోస్ట్ చేస్తా, లేకపోతే పోస్ట్ చేయను అనమాట. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, అవేకనింగ్ మొదటి దశ ఏంటిదంటే, మొదటిసారి డిఎంని కలిసినప్పుడు లేదా గుర్తించినప్పుడు ఆత్మీయంగా ఒక కనెక్షన్ అనేది అనిపిస్తుంది అనమాట. దేవుడి మీద ధ్యానము, దేవుడి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, ధ్యానం ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ స్టేజ్ ఏంటిది? ఫస్ట్ స్టేజ్ ఏంటిది? అవేకనింగ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటిది? రికగ్నైజేషన్, గుర్తుపట్టడం, రియలైజేషన్, మనము గుర్తింపు పొందడం. ఇతను ఈమె నా ట్విన్ ఫ్లేమ్ అని నా మనసులో బలంగా అనిపిస్తుంది. అంటే మన మనసులో తనే ట్విన్ ఫ్లేమర్, అంటే మన పూర్వజన్మ బంధం అని మనకి మన ఆత్మ అనేది మనతో మాట్లాడుతుంది. ఎట్లా? చాలా సింక్రోనిసిటీస్ కనబడతాయి. ఎట్లా? 111, 717, 1111, 222, 2222 ఇలాంటివన్నీ మీకు ఏంజిల్స్ నంబర్స్ అనేది కనబడతాయి అన్నమాట. ఇంకోటి ఏంటిది? లవ్, ఇంకా బ్లెస్ స్టేజ్. అంటే ఎట్లా అంటే తను మీరు చూసుకున్నప్పుడు ఒక చిరునవ్వు అనేది ఫస్ట్ టైం చూసుకొని నవ్వుకుంటారు కదా, అదని బబ్లింగ్ ఫేసెస్ అంటారు అనమాట. ప్రేమ ఆనంద దశ. చాలా ఆనందము, ప్రేమ, శాంతి. తన నవ్వు చూడగానే ఎక్కడ లేని శాంతి, సంతోషము, ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం అనేది మీకు ఎట్లయితుందో తనకు కూడా అట్లనే అవుతుంది అనమాట. చాలా ఆనందము, ప్రేమ, శాంతి అనేది అనిపిస్తుంది. ఇద్దరి మధ్య బలమైన హృదయ సంబంధం ఉందని అప్పుడే మీరు ఎట్లా గ్రహిస్తారో తను కూడా అట్లనే గ్రహిస్తారనమాట. తను మిమ్మల్ని గ్రహించేంత వరకు చూస్తూనే ఉంటారు అనమాట. తర్వాత ఫోర్త్ స్టేజ్ ఏంటిది? ఛాలెంజ్ అండ్ రన్నర్ చేజర్ స్టేజ్ అనమాట, పరీక్ష దశ. ఇది ఒకరికి ఎట్లా ఉంటుందో నేను చెప్తా. ఒకరు దగ్గరగా రావాలని అనుకుంటారు, దాన్ని చేజర్. ఇంకొకరు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు, దాన్ని రన్నర్ అంటారు. ఈ దశలో చాలా బాధ, గందరగోళం, పిచ్చిగా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు తనని చూడాలని వెళ్తుర్రండి, తన కూడా చూడాలని ఉంటుంది, కానీ మీ అతి ప్రేమ అనేది తను తట్టుకోలేకుండా తను మీ నుంచి పారిపోవడం జరుగుతుంది. అంటే తనదేంటి? రన్నర్, మీదేంటి? చేజర్. తను రన్ అవుతుంటే మీరు చేస్తుంటారు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా? క్లియర్గా ఉన్నారు కదా? అట్లా ఇదేంటి? ఒకరు దగ్గరగా రావాలని అనుకుంటారు, ఇంకొకరేమో దూరంగా పోవాలనుకుంటారు. ఈ దశను ఏమంటారు? రన్నర్ అండ్ చేజర్. దీన్ని ఛాలెంజ్ దశ కూడా అని మనకి ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ సెపరేషన్ స్టేజ్ అనమాట. విడిపోతారు. ఇద్దరు ఫిజికలీ లేదా ఎమోషనలీ దూరంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రన్నర్ చేజర్ అనేది ఒక రోజు 2 రోజులు అయిపోతుంది. మీకు ఒక 6 months, 8 months, 9 months, ఒక్కోసారి ఇయర్స్ కూడా గడిచిపోతాయి. కొంతమంది తెలియక ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి తెలియక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు రన్నింగ్ చేస్తూనే ఉంటుంది డిఎఫ్, రన్నర్ అయితేనే ఉంటాడు డిఎఫ్. ఓకేనా? ఇది ఏళ్ళ తరబడి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది? సపరేషన్ అనేది వస్తుంది అన్నమాట. 5వ స్టేజ్ ఇద్దరు ఫిజికలీ లేదా ఎమోషనలీ దూరంగా ఉంటారు. అరే తను ఎంత పలకరించినా మాట్లాడాడో, తనతో నిద్రపోయి తల నొప్పి నాకు అనేసి డిఎఫ్ ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న సైలెంట్గా అనేది మళ్ళీ తనని చూడొద్దు అనేది పెట్టేసుకొని సైలెంట్గా ఉంటారు. ఈ సమయంలో చాలా ఇన్నర్ హీలింగ్ జరుగుతుంది. ఈ సమయంలో ఇప్పుడు డిఎఫ్ ఏమవుతుంది? తన శక్తిని తానంటే తను వెళ్ళదు. డిఎం ఎక్కడున్నాడు అక్కడే నిలబడిపోతాడు మళ్ళీ. అంటే ఎనర్జెటిక్గా ఆయనను కాపాడుకుంటాడు, ఆయనకు ఉంటుంది. ఆయన కూడా రన్నర్ అవుతుంటాడు, ఆయన కూడా ఎట్లా చేజ్ చేస్తుంటాడు. ఎట్లా? ఫిజికల్గా కాదు, మెంటలీగా, ఎమోషనల్గా.
అంటే మీరు రావాలా, ఆయన ఏడున్నా సరే మీరు వచ్చి ముఖం కనబడాలా, చూడాలా, మీ ముఖం చూపించాలా. అదే అనేది ఆయన గుర్తు చేసినప్పుడల్లా, ఆయన మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా అప్పుడు మీకు హార్ట్ దగ్గర అనేది పెయిన్ అనడం స్టార్ట్ అవుతుంది. ఇదేమంటారు, సెపరేషన్ స్టేజ్, విడిపోవు దశ అనమాట. ఇద్దరు ఫిజికల్గా ఎమోషనల్గా ఇద్దరు విడిపోయినాం అనుకుంటారు, కానీ తను గుర్తు చేసినప్పుడు ఈమెకి పెయిన్ అవుతుంది హార్ట్ దగ్గర, ఈమె గుర్తు చేసినప్పుడు తనకు కూడా హార్ట్ దగ్గర అనేది పెయిన్ అవుతుంటుంది. ఈ సమయంలో ఏమవుతుంటుంది, డిఎఫ్ అనేది ఇన్నర్ హీలింగ్ చేసుకుంటుంది. 7 చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం, ఇలాంటి టారోస్ రీడింగ్స్ చూడడము అట్లాంటివన్నీ చేస్తుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము సరెండర్ డిటాచ్మెంట్ స్టేజ్కి వచ్చేసినాం. అంటే విడిచిపెట్టే దశలో వచ్చేసినాం. మనము 5th స్టేజ్లో ఏం చేసేసినాము, రన్నింగ్, చేజింగ్, ఇన్నర్ హీలింగ్ అవన్నీ అవుతున్నాయి. 6th స్టేజ్లో ఏమవుతుందంటే సరెండర్, ఇక నా వల్ల కాదు అనేసి భగవంతుడికి వదిలేస్తాడు. ఈ మనిషి మారడు. మన భాషలో చెప్పుకుందాం, పాష్ భాషలు అంటే నేను వేరుగా చెప్తా, మీకు తెలుసు కదా. అట్లా కాదు, నాకు అందరు చూస్తారు నా వీడియోలు. ట్రాక్టర్ నడిపించే వాళ్ళు, కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవర్సు, రైతులు, కూలి పని చేసేవాళ్ళు, పాష్గా ఉండే డాక్టర్లు, ఇంట్లో ఉండే లేడీసు, బిజినెస్ చేసే లేడీసు, బిజినెస్ చేసే మగవాళ్ళు అందరూ చూస్తారు. అందుకని నేను పాష్గా మాట్లాడాను. జనరల్గా మనం మాట్లాడుకునే నాలెడ్జ్లో, మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడతా. దయచేసి నేను తప్పైతే క్షమించండి, ఓకేనా. ఓకే, 6th స్టేజ్ అనేది సరెండర్ డిటాచ్మెంట్ స్టేజ్ వచ్చేస్తుంది, విడిచిపెట్టే దశ. డిఎం మీద అటాచ్మెంట్ తగ్గిపోతుంది. డిఎం ఎవరు, శివుడు. మర్చిపోద్దు, మళ్ళీ ఎందుకు అడుగుతారంటే మీరు ఇంటూ మర్చిపోతారేమో అనేది మేము మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను అనమాట. డిఎం మీద అటాచ్మెంట్ తగ్గిపోతుంది. నా జీవితం నేను ఆనందంగా జీవిస్తా అనే పీస్కి వచ్చేస్తుంది ఈ డిఎఫ్ అనే ఆత్మ. డిఎం లేకపోయినా పర్లేదురా భయ్, నేను ఎట్లా ఇంతకుముందు ఒంటరిగా ఎట్లా ఉన్నానో అట్లా నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా, నాకు నేను ఉంటే చాలు, నాకెవ్వరు వద్దు అని అనుకుంటుంది అనమాట డిఎఫ్ అనే ఎనర్జీ. తర్వాత ఏంటిది, లాస్ట్ 7th స్టేజ్ ఏంటి, ఇది ఒక్కరోజు 2 రోజులు అయిపోదు, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మనకి ఎన్ని స్టేజ్లు ఉంటాయి, డిఎఫ్ అంటే ఏంది, డిఎం అంటే ఏంది, అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంది, పూర్వజన్మ జంట జ్వాల అనుబంధం అంటే ఏంది అనేది చెప్తున్నాను నేను. మొత్తం అంతా అదే అనమాట. ఇప్పుడు 3 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. లాస్ట్ స్టేజ్ ఏంది, యూనియన్ స్టేజ్. సరెండర్ దశలో ఏమవుతుందంటే డిటాచ్మెంట్ అయిపోతారు కదా, డిఎం తలుచుకున్నప్పుడల్లా డిఎఫ్ ఏడుస్తూనే ఉంటుంది. ఎన్ని గంటలు ఏడుస్తుందని అడగకండి. దీంట్లో అవేకనింగ్ అవుతుంటుంది కూడా కదా. 5th స్టేజ్లో వాళ్ళు అవేకనింగ్ అవుతుంటారు. అవేకనింగ్ అంటే ఏంటిది, లోపల అంటే రాత్రిపూట ఏడుస్తూనే ఉంటారు. నేను చెప్పినా కదా ఆల్రెడీ, ఆయన గుర్తు చేసినప్పుడు అంటే దేవుడిని తలుచుకొని దేవుడా నేను, కొంతమంది ఎంత చాలా తెలివిగల్లో ఏమంటారంటే పోయిన జన్మలు ఏమైనా తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి దేవా, నా భర్తని నాకు ఇచ్చేయండి, లేకపోతే నా భార్యని నాకు ఈ జన్మలో ఇచ్చేయమని అడుగుతారు. లేదు ఆయన మంచిగా ఉండాలా, నేను మంచిగా ఉండాలి అనేది కూడా అడుగుతాడు. అంటే మనము ఇక్కడ కూడా నేను మీకు ఒకటే చెప్తున్నా, మనం చేయాలనుకుంది చేస్తాము, మనం ప్రార్థన మాత్రమే చేస్తాము. ఇక్కడ మొత్తం భగవంతుడిది, ఇది మొత్తం స్పిరిచువల్ జర్నీ అనమాట. దేవుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏమైనా చేయండి, మనం హీలింగ్ చేసుకోండి, మంచిగా చేయండి, దేవుడితో ఉండమని చెప్పేది కూడా అందుకే అనమాట. ఈ దారిలో భగవంతుడు తప్ప ఇంకెవ్వరు దారి చూపలేరు. అట్లా బావిలో పడ్డోళ్ళకి ఈత రానప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు ఏమంటాము, భగవంతుడా కాపాడు అని అంటాము. అట్లా అనమాట. ఇది సేమ్ అట్లనే ఉంటుంది. ఈ డిఎం ఇప్పుడు సరెండర్ డిటాచ్మెంట్ స్టేజ్లో ఏమొస్తుంది, డిఎం మీద అటాచ్మెంట్ తగ్గిపోతుంది. నా జీవితం నేను ఇంకా ఆనందంగా జీవిస్తా, తను వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, నాకు నేను చాలు అని అనుకుంటాను. 7th స్టేజ్ ఏంటిది, 7th స్టేజ్ ఏంటంటే యూనియన్ స్టేజ్ అనమాట. ఏకత్వ దశ. ఇద్దరు స్పిరిచువల్గా హీల్ అయిన తర్వాత మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ దేవుణ్ణి డిఎం అడుగుతుంటాడు, ఈమె డిఎఫ్ కూడా అడుగుతుంటుంది. ఎట్లా, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు అడుగుతుంటారు, కాకపోతే నిర్ణయం అనేది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. లేదా కనీసం ఆత్మస్థాయిలో యూనిటీ అనుభూతి అన్న ఉంటుందంట. అంటే
ఈజీగా మీకు చెప్తా అక్క, ఇట్లాంటివి అవుతాయి. ఏఐ ఇప్పుడు సినిమాల కంటే ఇంకా అత్యధికంగా అద్భుతంగా నడిచే సినిమా ఇది. మనతోనే అవుతుంది. అది ఎవరికైనా చెప్పుకుంటే కూడా ఏం కథలు చెప్తున్నావు అంటారు నిజంగా. ఎందుకంటే మీరు చెప్పేది నాకు అర్థమైతే, నేను చెప్పేది మీకు అర్థమైతే, పక్కలో చెప్పండి అవుతుంటారు వాళ్ళు. అట్లా అనమాట. ఇది ఏఐ సినిమా కంటే వింతగా ఉంటుంది. మీరు సీరియస్గా వింటున్నారని కొంచెం నవ్విద్దామని మాట్లాడినా నేను. ఇది ఎట్లా ఉంటుందంటే యూనియన్ స్టేజ్లోకి వచ్చేసేసరికి ఇద్దరు స్పిరిచువల్గా హీల్ అవుతారు. అయిన తర్వాత మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు కలుస్తారు మళ్ళా. లేదా ఈ డిఎఫ్ పడుకున్నప్పుడు డిఎం ఆత్మన్న వచ్చి, అంటే ఉట్టి గాలిలాగా వచ్చేసి తనని ముట్టి తట్టి, అంటే తన ప్రేమ అనేది ఆమె పైన చూపించుకొని వెళ్ళిపోతుంది. లేకపోతే డిఎం పడుకున్నప్పుడు డిఎఫ్ అన్న ఆత్మ వచ్చేసి ఆయనను ముట్టి తట్టి ఆమె ప్రేమంతా చూపించేసి కామ్గా వెళ్ళిపోతుంది. అంటే దీన్ని ఏమంటారు, ఫిఫ్త్ అంటే 5D అంటారు అనమాట. అంటే ఆత్మపూర్వకంగా కలిసేదాన్ని ఏమంటారు 5D యూనియన్. ఇప్పుడు ఫిజికల్గా ఇప్పుడు నా ఈ చెయ్యి డిఎం డిఎఫ్ ఇట్లా చేతులు కలిపి హలో బాగున్నారా అని అడిగినప్పుడు ఇది 3D యూనియన్. అంటే ప్రాక్టికల్గా మనము చూస్తున్నదాన్ని 3D యూనియన్ అంటారు. ఆత్మ వచ్చి ఆత్మతో మాట్లాడేదాన్ని 5D యూనియన్ అంటారు. అవును కదా, అదే అనమాట. లేదా కనీసం ఆత్మస్థాయిలో అన్నా స్పిరిచువల్గా అన్నా వాళ్ళు ఒకటవుతారు, లేదా వాళ్ళ ఆత్మస్థాయిలో అన్నా ఒకటవుతారు. సింపుల్గా మీకు మీనింగ్ చెప్పాలంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే లాస్ట్కి సెల్ఫ్ లవ్, స్పిరిచువల్ గ్రోత్, ఇన్నర్ పీస్ నేర్పే ప్రయాణం. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు డిఎంకి ఏమనిపిస్తుంది, డిటాచ్మెంట్. అంటే ఒక్కోసారి ఈ డిఎం అనేది డిటాచ్మెంట్ స్టేజ్లో కూడా తనతోనే దూరం ఉండలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే భగవంతుడు స్పిరిచువల్గా యూనివర్సే అంటే వాళ్ళ బంధాలని దూరం చేసేసి వీళ్ళిద్దరిని ఒకటి చేసి చేయడం అనేది జరుగుతుంది. అది పరిపూర్ణంగా శివపార్వతుల చేతిలోనే ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరుల చేతిలో ఉంటుంది మొత్తానికి. ఇప్పుడు డిఎఫ్ సైడ్ ఎవరు ఉంటారు, విష్ణుమూర్తి ఉంటారు. డిఎం సైడ్ శివయ్య ఉంటారు. అసలు ఇక్కడ ఏంది, ఇంకొకటి చెప్తాం మీకు ఈజీగా. ఏంటంటే ఇంకా వీళ్ళు దీంట్లో ఇవన్నీ 7 స్టేజెస్ చెప్పేసిన. ఇంట్లో వచ్చేసిన తర్వాత అక్క ఈజీగా మాకు ఎట్లా తెలుసుకోవాలి మేము ఈ జర్నీలో ఉన్నామంటే ఏంజెల్స్ నంబర్స్ అవన్నీ చెప్పేసిన నేను, సింక్రోనిసిటీ. ఇంకేందంటే మీకు ఎట్లా ఉంటుందంటే స్పిరిచువల్గా భగవంతుడు ఎట్లా తోడు ఉంటాడంటే ఆడామెకి డిఎఫ్కి శివయ్య ప్రత్యక్షమవుతా ఉంటాడు. ఎక్కడ లేని పూజ శివుడు గుడికి పోతుంది, శివుని పూజ చేస్తుంటుంది. శివుడు పొద్దున కళ్ళు తెరిచి ఉండి ఆయననే కనబడుతుంటాడు. నువ్వు రోజు ఎట్లన్నా గడుపు, కానీ ఆయన మాత్రం కనబడతాడు. ఇక్కడ డిఎంకి ఏమవుతుంది, మాతా దుర్గా మాత వేరే అంటే లేడీ ఎవరైతే ఉన్నారో అమ్మవారు అనేది మొగైనకి శక్తికి కనబడుతుంది, డిఎం అనే శక్తికి కనబడుతుంది. ఓకే, ఇది నేను 7 స్టేజెస్ అనేది మీకు చెప్పేసిన కదా. మొన్న డిఎంది చెప్పిన, నిన్న డిఎఫ్ది చెప్పిన, ఇవాళ మీకు 7 స్టేజెస్ అనేది ఏమేమి ఉంటుంది అవేకనింగ్ స్టేజెస్లో అనేది మీకు చెప్పిన. ఓకే, ఇప్పుడు మనము చక్కగా టారోస్ రీడింగ్లో అనేది మనకు మన రాసులు మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఈ 12 రాసులు మనతో ఏం మాట్లాడుతున్నాయి అనేది మనం పర్ఫెక్ట్గా చూద్దాము. ఎంతో ఆతృతగా లేట్ అయినా సరే నా వీడియో విని లైక్ కొట్టి నాకు కామెంట్ రాసి అక్క నువ్వు మంచిగా చెప్పినావు మా కోసమే వచ్చినావు అని రాసి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, మన రాశిలో ఏం మాట్లాడుతున్నాయి, మన డిఎం మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇది ఛానల్ మోస్ట్ ప్రాబ్లీ ప్రపంచంలో ఎక్కడైనా సరే డిఎఫ్ టారోస్ రీడింగ్ చూడని డిఎఫ్ అనేది ప్రపంచంలోనే లేదు. దావిగా మంచిగా గిన్నిస్ బుక్లో రికార్డులో ఎక్కించవచ్చు. ఎవరైతే డిఎఫ్ ఉందో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ జంట జ్వాల అనుబంధంలో ఉన్న ఈ దాంట్లో డిఎఫ్ అనేది పార్వతీ తత్వం ఉన్న శక్తి ఉన్నామే అయినా టారోస్ రీడింగ్ చూడని వాళ్ళు ఉండరు. అది వాళ్ళు మాత్రమే ఎక్కువ చూస్తారు, ఎందుకంటే డిఎఫ్ని అత్యధికంగా ప్రేమిస్తారు.
ఓకేనా? ఓకే, ఇవాళ టారోస్ మీతో ఏం మాట్లాడుతున్నాయి, మీ డిఎం మీ గురించి పొద్దున్న నుంచి ఏమనుకున్నారు? నాకు ఎంతో ఎంతో చాలా మంచి కామెంట్స్, నేను నిజంగా చెప్తున్నాను. నేను రాత్రి 2 గంటలకు కూడా లేచి 3 గంటలకు ధ్యానం చేసేటప్పుడు కూడా మీ కామెంట్స్ చూసుకుంటాను. నేను ఎవరికైనా అవసరం ఉందంటే కూడా ఆ టైంలో వాళ్ళ పేర్లు తీసుకొని భగవంతుడా వీళ్ళకి కావాల్సింది ప్రసాదించమని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నాకు ఎవరైతే ఉన్నారో చాలా చాలా ఇష్టమైన వ్యక్తి తెలుసు, మీ డిఎంతో మీ మ్యారేజ్ కావాలని 108 బిందెలు శివయ్యకి పోసిన నా బంగారు తల్లి చెల్లికి చెప్తున్నా. ఆమె గురించి ప్రతిరోజు నేను దేవుణ్ణి అడుగుతా. పేరు చెప్పొచ్చో లేదో అడగలేదు కదరా కన్నా, అందుకని నేను పేరు చెప్తలేను. ఇట్లా ఉంటారా అండి డిఎఫ్ అంటే? ఒక డిఎఫ్ ఉన్నారు మన ఛానల్లో, మన సబ్స్క్రైబర్ బంగారు తల్లి. ఆమె పేరు చెప్పొచ్చో లేదో అడగలేదు నేను. ఆమె 108 బిందెలు శివయ్యకి పోసింది. మనం బాహుబలిలో చూసి అమ్మనైనో అనుకున్నామా? అట్లా నిజంగా కూడా ఉంటారు బంగారు తల్లులు, అట్లా అనమాట. ఆమెకి తొందరగా యూనియన్ కాదు మ్యారేజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు చాలా తొందరగా ఆ బంగారు తల్లిది ఆయనతోని మ్యారేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దేవునికి విన్నవించండి. మన బాధ్యత, మనందరి బాధ్యత. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో చివరి వరకు చూడండి, మధ్యలో మాత్రం కట్ చేయకండి. చివరి వరకు చూస్తేనే ఏదైనా మనకు మంచి ముగింపు అనేది బాగుంటుంది. ఫస్ట్ అంతా తెలుసుకున్నారు కదా, కొత్త వాళ్ళందరూ సగం సగమే చూస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా చూడండి. అక్కని ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కొత్త వాళ్ళు ఇట్లా జస్ట్ చూసినట్టు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి నాకు మీ ప్రేమను తెలియజేయగలరు. సారీ అండి. మీ మనసులో వ్యక్తి పేరు మీరు ముఖ్యంగా తొందరగా తీసుకోవాలా. యూనివర్స్ దయచేసి డిఎం మనసులో ఉన్నది బయట ఒకటి పెట్టింది యూనివర్స్, ఓకేనా? నేను దబ్బా తీసేస్తా. తర్వాత మంచిగా రీడింగ్ చేసుకుందాం. మీ మనసులో వ్యక్తి పేరు తీసుకోండి. స్ట్రెంత్ తెచ్చుకుంటుండు, తీసుకోండి. వెరీ గుడ్. దెబ్బలు బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. మహారాణి మీ మీద మీరు ఫోకస్ పెట్టిరు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అదే దేవుడికి కూడా కావాల్సింది అదే. ఇంకా క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, చాలా చాలా సూపర్గా. డిఎఫ్ అనేది ఆమె మీద ఆమె ఫోకస్ పెట్టింది. డిఎం మస్తు వేదనలో ఉన్నాడు, తలకిందులు చేసుకొని మీకోసం తెగ ఆలోచిస్తున్నాడు. ఓకే, యూనివర్స్ ఏం మాట్లాడుతుంది? యూనివర్స్ అనగానే యూనివర్స్ వస్తుంది, నాకు చాలా ఇష్టం అబ్బా. మీకు ఎట్లా ఉంటుందో కానీ నాకు మాత్రం మస్తు మజా అనిపిస్తుంది యూనివర్స్ కార్డు రాగానే. దీవెన వచ్చింది చూసిర్రా? మనం ఎంత హీలింగ్ చేస్తే దేవుడు మనకు అంత ఆన్సర్ అనేది ఇస్తారు. మీరు ఏమైనా చేయండి, నిజంగా చెప్తున్నా. చాలామంది అంటారు అక్క మేము మోటు పని చేసుకునే వాళ్ళం కదా, మాకు హీలింగ్ చేసుకునే సమయం లేదంటే, పడుకునే ముందు ఒక 10 నిమిషాలు మీకోసం మీరు ఇవ్వండి. అందరి కోసం టైం ఇస్తారు కదా, మీకోసం మీరు 10 నిమిషాలు ఇవ్వండి. మంచి నిమ్మలంగా నిద్ర పడుతుంది. దేవుడు మీతోని మీ ప్రార్థన వింటాడు. నేను చెప్పేది అది, ఓకేనా? దేవుడు తీసుకొస్తున్నారు కదా. ఓకే, ఫస్ట్ మనము కార్డ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమొచ్చింది? రాశి తులారాశి వచ్చింది. న్యాయం అనేది మీతోని ఎట్లయినా సరే మీ దగ్గరికి రావాలి. నా పరిస్థితి ఎట్లున్నా ఏమున్నా ఆమెను మాత్రం వదిలే ప్రసక్తే లేదని మీ ఎవరైతే డిఎం ఉన్నాడో మహారాజు ప్లేస్లో ఉన్న మనిషి, కానీ ఆయనకి అంటే కొంచెం అంటే ఆయన ఎట్లా ఉంటుందంటే, ఆయన ప్లేస్ ఇట్లా మహారాజు ప్లేస్లో ఉన్నా కానీ ఆయన 10 మంది మాట వినే ప్లేస్లో ఉంటాడు ఆయన. అందుకని బలం అనేది తెచ్చుకుంటుండు. మీ గురించి 10 మందికి చెప్తే ఆయన నెత్తి వల్ల కొడతారని తెలుసు ఆయనకి. ఉన్నమాట చెప్తున్నాను నేను. దొంగ తిరుగుడు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడితే ఏమొస్తుంది మనకు? ఉన్నమాట మాట్లాడుకుందాం మనం. 10 మందికి చెప్పినాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తే చెప్పలు వల్ల కొడతారని కూడా తెలుసు. అయినా సరే ఏమైనా కానీ నెత్తి వలగొట్టినా సరే మీకు ఆమె గురించి నేను ఇంట్లో చెప్పాల్సిందే అని బలం అనేది తెచ్చుకుంటుండు. నిజంగా చెప్తున్నా. ఇది ఎట్లా ఉందంటే, తులరాశి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు, మీతోని ఏదైతే ప్రేమ ఉందో అంటే ఎవరికి తెలియకుండా మిమ్మల్ని దొంగతనంగా ప్రేమించారో ఇక సాల్వ్ చేసి వచ్చేసి అందరి ముంగడ చెప్పేస్తాను నేను. నాకు ఆమెనే కావాలి, ఆమెనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్ళి చేసుకున్నా, నాకు ఆమె తప్ప నాకు ఇంకెవ్వరు కాదు, నాకు ఆమెనే మహారాణి అన్నప్పుడు కూడా మీరు కూడా మస్తు మీ మీద ఫోకస్ పెట్టిర్రు. ఈ మధ్య చాలా మంచి బట్టలు వేసుకుంటున్నారు, చాలా మంచిగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారు. ఎట్లా అంటే ఆడవాళ్ళు కొత్త చీరలు కట్టుకుంటారు, మళ్ళీ ఇంకా నెయిల్ పాలిష్లు పెట్టుకోవడం ఏంది, బంగారం వేసుకోవడం ఏంది. అరే మీకు చెప్పడం మర్చిపోయినా నేను.
ఈ మార్చి నెల అయిపోయేంత వరకు మీరు బంగారం అనేది డిఎఫ్ పెట్టుకోండి. అక్క ఎట్లా ఈ మధ్య ఎక్కువ రేట్ అయిందంటే బంగారము అంటే ఓ ముక్కు పుల్లనే పెట్టుకోండి, ఓ ముక్కు పుల్లనే పెట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలో అనేది ఎక్కువ ఉంటుంది, మీకు అనేది లక్ష్మి అనేది మస్తుగా కలిసి వస్తుంది అనమాట. అట్లా డిఎఫ్ ఆమె మీద ఆమె చాలా ఫోకస్ చేసింది, ఇన్నర్ వరకు బాగా చేస్తుంది, దేవుడి మీద ధ్యానం పెట్టింది, డిఎఫ్ని అసలు పట్టించుకుంటలేదు. మంచి బిజినెస్ లేకపోతే ఏదో జాబ్ మంచి చాలా మంచి ప్లేస్లో ఆమె స్థిరపడిపోయింది. ఎవరో ఏమో ఆ బంగారు తల్లి డిఎఫ్ని అస్సలు పట్టించుకుంటలేదు. కానీ అట్లాంటి టైంలో నేను మీకు చెప్పినా కదా, ఎప్పుడైతే డిఎంని పట్టించుకోదో అప్పుడు డిఎం మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అక్క అవ్వట్లేదు అక్క, అవును అవ్వదు, నాకు కూడా తెలుసు. కానీ మనుషులకి అసాధ్యం అనేది ఏది లేదు కదా, మీరే చెప్పండి. మనుషులకి అసాధ్యం అనేది ఏది లేదు. భూలోకాల లోపల కూడా పోతాడు, పైన కూడా చందమామలో కూడా పోయి కాలు పెట్టి వచ్చిన మా ఘనత మన మనుషులకు తప్ప ఇంకే జంతువు లేదు. అవునా కదా, మీరే చెప్పండి. ఏ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కొంచెం మీరు ధ్యాస పెట్టి ఫోకస్ పెట్టండి. మీకు ఏది కావాలనో మూగగా భగవంతుని అడగండి. మీ మనిషి థర్డ్ పార్టీని వదిలేసి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిండు, సతమతం అవుతా ఉన్నాడు. మీ దగ్గరికి రావాలని మస్తు ఉన్నది, మిమ్మల్ని ఉద్దేశించుకోవాలనుకుంటాడు, కానీ మీరు అనేది వదలరు. ఎందుకంటే యూనివర్స్ మీ సైడ్ తోస్తూ ఉంటుంది. అరే ఎందుకురా బాబు, ఎందుకంత కష్టపడుతున్నావు, ఆమె నీ కోసమే పుట్టింది, నువ్వు ఆయన కోసమే ఆమె కోసం పుట్టినావు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, భగవంతుడే మీ జంటని ఆశీర్వదించిన వాళ్ళు, మీకు అనేది యూనియన్ కంపల్సరీ ఉంది, ఎందుకు అంతగానం దూరం ఆమెతో దూరం పారిపోతున్నావు అని అంటే యూనివర్స్ అనేది మీ వైపు మీ డిఎంని తీసుకొస్తుంది. చూడండి ఇక్కడ, చూడండి ఎట్లున్నాడు, దెబ్బలు తినైనా సరే ముందున్నాడా, ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నాడు. ఇది ఇట్లా పెడదాం, ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నాడా, ఇప్పుడు మీ సైడ్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసాడు. చూడండి చాలా దగ్గర, చూడండి ఏమేమి ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయా, అది మీ ఇంటికే వస్తున్నాడు. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో మీ దగ్గరికే వస్తున్నారు. డిఎం తన మొత్తం అంతా శక్తిని అంతా కూడగొట్టుకొని, శక్తిని బాగా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ దగ్గరికి రావాలని చాలా ఆశగా ఉన్నాడు. చాలా మంచి గిఫ్టులు, పీసినాశి ఎంత పీసినాశి అయినా సరే మీ దగ్గరికి మీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని తలుచుకున్నాడు. అంటే బంగారం అనే ఆశ పెట్టుకోకండి, 10 రూపాయలు ఇచ్చినా చాలు కదా, పీసినాశి వాళ్ళు అది ఇచ్చినా అని గొప్ప అనిపిస్తుంది నాకైతే. కొత్త రోజు అనేది ఉంది, మీరు ఏం బాధపడకండి. మీరు ఇన్నర్ వర్క్ మంచి పర్ఫెక్ట్గా చేయండి, జ్యోతిగా ఎట్లా చేస్తుందో అట్లా చేయండి. మీ మనిషి ఆ కట్టుబాట్ల నుంచి బయటికి రావడానికి పూర్తి సహాయం భగవంతుడు అనేది ఇస్తున్నాడు. ఎందుకంటే రోజుకి రోజు మీ డిఎంకి మీ మీద ప్రేమ అధికంగా అవుతుంది, కానీ తక్కువ మాత్రం ఏ మాత్రము అవుతలేదు. చాలామంది ఇన్నర్ హీలింగ్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, కానీ సరిగా చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు మీరు చెప్పండి. ఇవాళ నాకు 3 కాల్స్ వచ్చినాయి అట్లా, అక్క నేను ఇది చేస్తలేను అది చేస్తలేను, మరి నాకు ఇట్లా అమాసకు పుణ్యానికి ఇట్లా అవుతుందంటే కష్టమవుతుంది. మళ్ళీ మీరు కష్టపడకపోతే ఎట్లా, మీకోసం మీరు కష్టపడండి. మీ వ్యక్తి మంచిగా తయారయ్యి మహారాజులాగా తయారయ్యి మీరే మొత్తం అని అనుకొని పెళ్లి కొడుకులా తయారయ్యి గుర్రం మీద ఎక్కి ఇది మీకు వేసే దండ కూడా మంచిగా తీసుకొని వస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా ప్రాబ్లంలో ఉన్నారు, మీ దగ్గరకు వస్తే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసి కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ మధ్య మీరే ప్రపంచం అయిపోయి ఉన్నారు. వృషభం రాశి వాళ్ళైతే మీతోని వస్తే కనుక స్థిరత్వం, మీతోని పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఇంటికి తీసుకొని పీపీపీ డుమ్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోతుంది. ఓకేనా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బుల విషయంలో కానివ్వండి, ఆస్తిపర విషయంలో కానివ్వండి, పెద్దవాళ్ళ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో చూసినా కానీ మీ దగ్గరికి రావాలంటే చాలా ప్రాబ్లంలో ఉన్నాడు డిఎం. ఎట్లయినా సరే థర్డ్ పార్టీ నుంచి బయటికి రావాలని చాలా కోరుకుంటున్నాడు. కొత్త ఆశీర్వాదాలు అనేది ఉన్నాయి, మంచి యూనియన్ అనేది ఉంది. ఎప్పుడు 3 నెలలు లేకపోతే 8 రోజుల లోపల అనేది యూనియన్ అనేది అవుతుంది. మీ వ్యక్తి మీ దగ్గర రావడము, నువ్వు లేకపోతే నేను లేనబ్బా నాకు అర్థమైపోయింది, నువ్వే నా ఊపిరి అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. మీరు ఏమాత్రం డిలే చేయకండి, నీరు గారిపోకండి. అక్క నేను 3 నెలల నుంచి చేస్తున్నా, 2 నెలల నుంచి చేస్తున్నా ఇన్నర్ హీలింగ్, ఎటువంటి
ఏమీ లేదు అనుకోకండి. మిమ్మల్ని మించిన సీనియర్లు బొచ్చడంత మంది ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి కూడా పడి కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కావాల్సింది ఏంది? మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తా. యూనియన్ అనేది మీరు మర్చిపోయినరా, యూనియన్ అవుతుంది. మీ డిఎంని మీరు మర్చిపోయినరా, మీ డిఎం మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎంత దగ్గర పోతుంటే ఆయన దూరం పోతుంటాడు. నేను అదే చెప్తాను. నేను మొత్తం మర్చిపోను. డిటాచ్మెంట్ మీకు అర్థం కాకపోతే నేను ఇందాక చెప్పిన మొత్తం అంతా లెసన్ అంతా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని ఫస్ట్ నుంచి మెల్లగా వినండి. మీకు ఎందుకు అర్థం కాదు? నేను అదే చెప్తున్నా. పూర్తిగా మర్చిపోండి. అక్క మర్చిపోలేకపోతున్నాం నాకు తెలుసు, కానీ హీలింగ్ అనేది చేసుకోండి. ఏడుపు వస్తుందా? ఏడవండి. నేను ఏడవద్దని అస్సలు చెప్పను. ఏడవండి. ఎందుకంటే అది పొరలుగా అనేది మీ ఆత్మశుద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒకరోజు 2 రోజులు చూసిన బంధం కాదు. 7 జన్మల అనుబంధం. 7 జన్మల అనుబంధం ఉట్టిగానే వదలదు. కాబట్టి మీరు ఎంత హీలింగ్ చేసుకుంటే అంత మీకు మంచిది. ఎంత డిఎంని మర్చిపోతే ఆ డిఎం అంతా తొందరగా వస్తుంది. ఫోన్ ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు మెసేజ్ చేస్తాడా, ఏం ఫోటోలు స్టేటస్లో పెట్టిండా, ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారా? మీ ఏదైతే జర్నీ ఉందో మీరు లాంగ్గా లాక్కుంటా మీరే పోతున్నట్టు అనమాట. ఫోటోలు చూడడం మానేయండి. ఫోన్లు చేస్తాడని ఎదురు చూడడం మానేయండి. మెసేజ్ చేస్తాడని మానేయండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. అప్పుడు మీకు యూనియన్ కాకపోతే జ్యోతికక్క ఛానల్ తీసేయమని చెప్పండి, తీసేస్తాను. వెంటనే అయితే కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. దీంట్లో సీనియర్ పండితులు ఉన్నారు. దీంట్లో ఇన్నర్ హీలింగ్ చేసుకునే పండితులు ఉన్నారు. నిజంగా చెప్తున్నా. పూజారులు ఉన్నారు. దీంట్లో ఒక స్కూల్ టీచర్లు ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఆర్మీ మ్యాన్లు ఉన్నారు, ఆర్మీలో పనిచేసే నర్సులు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. బొచ్చడంతమంది ఉన్నారు. ట్రాక్టర్ నడిపించేటోళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, కలువేసేటోళ్ళు ఉన్నారు, గంపలెత్తేటోళ్ళు ఉన్నారు. మీకు తెలుసా వాళ్ళందరూ వింటుర్రా అని? నా ఈ వీడియో చిన్న చెల్లెళ్ళు వాళ్ళు. నాకు వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వడానికి మరి నేను ఈ మాత్రం చెప్పకూడదా మీకు? నేను అందుకే అంటున్నా, మీరు ఏం పని చేస్తారా అనేది ఇక్కడ లెక్క కాదాడ. మీరు మంచిగా ఉన్నారా లేదా అనేది లెక్క. ఇక్కడ అక్క నాకు పున్నమైతే అమావాస్య అయితే ఈ గ్రహణాలు వస్తే నా గుండె మీద బండరాయి పెట్టినట్టు ఉంటుంది, నా మెదడు తీసి బయట పడేసినట్టు ఉంటుంది. అప్పుడు నాకు మెసేజ్ చెప్పండి, మెసేజ్ ఇవ్వండి. అక్క నాకు ఇట్లా అవుతుంది, నేను చెప్తా. నేను ఉన్నదే నేను చెప్పడానికి. నా నంబరు నేను ఇప్పుడు స్క్రీన్ మీద అనేది పెట్టలేకపోతున్నా. కాకపోతే నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. సులోచన మేడం గారు నా నంబర్ ఉందండి. మీరు దయచేసి ఆ కింద ఏదైతే స్క్రీన్ ఇది వీడియో వస్తుంది కదా, దాని కింద పేరు వస్తుంది కదా, టారోస్ రీడింగ్ అని వస్తుంది చూడండి. దాని మీద ప్రెస్ చేస్తే నా నంబర్ వస్తుంది, ఫోన్ నెంబరు. నా ఫోన్ నెంబర్కి మీరు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీది ఏదైతే ప్రాబ్లం ఉందో నాకు రాస్తే అది చదివి నేను మీకు ఫోన్ చేయమని చెప్తా. డైరెక్ట్గా ఫోన్ చేయకండి, ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమో ఉమా పార్వతీ పదే నమః.